You could be the muse to my passion. We can make love like an act of God. I just ఇయర్స్ లాస్ట్ క్లాస్లో ఆల్టర్ అనే ఆప్షన్ తీసుకొని కంపెనీని మనం ఎంఎస్బి కంపెనీని కాస్త ఏబీసీ కంపెనీగా చేంజ్ చేసాం. అలాగే ఆల్టర్ అనే ఆప్షన్ ద్వారానే కంపెనీని డిలీట్ చేయడం కూడా చెప్పాను. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే కంపెనీ మెనూలో టాలీ వరల్డ్ అనే ఆప్షన్ గురించి చెప్పాలి. ఈ టాలీ వరల్డ్ అనే ఆప్షన్ వల్ల మనకి యూజ్ ఏంటంటే మనం కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు మన కంపెనీకి టాలీ వరల్డ్ పాస్వర్డ్ అనేది సెట్ చేస్తే లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో మన కంపెనీ నేమ్ ఏబీసీ కంపెనీ అని డిస్ప్లే అవ్వదు. సో అలా డిస్ప్లే అవ్వకపోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది, అలాగే ఒక డిసడ్వాంటేజ్ ఉంది. కంపెనీ లిస్ట్లో మన కంపెనీ నేమ్ అనేది డిస్ప్లే అవ్వకపోతే వేరే వాళ్ళు ఎవరు మన కంపెనీని చూడడం కానీ మన కంపెనీలోకి లాగిన్ అవ్వడం కానీ జరగదు. సో అలా వేరే వాళ్ళు ఎవరు మన కంపెనీని చూడకుండా ఉండడానికి, డిలీట్ చేయకుండా ఉండడానికి ఇలా టాలీ వరల్డ్ పాస్వర్డ్ అనేది సెట్ చేయొచ్చు. అయితే ఈ టాలీ వరల్డ్ పాస్వర్డ్ సెట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కసారి మన కంపెనీకి టాలీ వరల్డ్ పాస్వర్డ్ అనేది సెట్ చేస్తే తిరిగి ఎప్పటికీ ఆ పాస్వర్డ్ని రిమూవ్ చేయడం అనేది కుదరదన్నమాట. సో సెట్ చేసే ముందే కావాలా వద్దా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కంపెనీకి టాలీ వరల్డ్ పాస్వర్డ్ అనేది సెట్ చేస్తున్నాను. సో టాలీ వరల్డ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ తీసుకుంటున్నా. కంపెనీ మెనూలో టాలీ వరల్డ్ ఈ కంపెనీకైనా సెట్ చేసేదని అడుగుతున్నాడు. కంపెనీ నేమ్ సెలెక్ట్ చేయాలి. పాస్వర్డ్ ఏమి ఇస్తామని అడుగుతున్నాడు. పాస్వర్డ్ వచ్చేసి నేను సింపుల్గా 456 అని ఇస్తున్నాను. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఆల్సో 456 అని ఇస్తున్నాను. యాక్సెప్ట్ చేయమంటావా అంటున్నాడు. ఎస్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మన కంపెనీకి సంబంధించి టాలీ వరల్డ్ పాస్వర్డ్కి సంబంధించి ఒక బాక్స్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఇప్పటి వరకు నీ కంపెనీలో ఉన్న ఓచర్స్ కానీ, లెగ్జర్స్ కానీ, అకౌంట్స్ కానీ, రిపోర్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇక్కడతో టాలీ వరల్డ్ పాస్ సెట్ అవుతుంది. తిరిగి నీ కంపెనీ లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో డిస్ప్లే అవ్వడం అనేది జరగదు. అలా అవ్వడానికి నీకు ఓకేనా అంటున్నాడు. సో మనకి డిస్ప్లే అవ్వకూడదు కాబట్టే నేను టాలీ వరల్డ్ పాస్వర్డ్ అనేది సెట్ చేస్తున్నాను. ఎస్ మీద క్లిక్ చేసిన వెంటనే లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో మన కంపెనీ నేమ్ ఏబీసీ కంపెనీ అని కనిపించదు. మరి ఎలా కనిపిస్తుంది సార్ అంటే స్టార్ మార్క్స్తో కనిపిస్తుంది. స్టార్ మార్క్స్ లిస్ట్లో మన కంపెనీ నేమ్ ఒక్కటే ఉండదు, అలా మెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉండొచ్చు. అలా ఉన్న కంపెనీలో మన కంపెనీ ఏదో మనకు తెలియాలంటే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు వాడు కోడ్ అనేది మనకి ఇస్తాడు. ఆ కోడ్ అనేది గుర్తుపెట్టుకుంటే లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో మన కంపెనీ ఏదో మనకు తెలిసిపోద్ది. 10014 అని ఇచ్చాడు. ఎస్ మీద క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. టాలీ వరల్డ్ పాస్వర్డ్ 456 కరెక్ట్గా ఇస్తేనే కంపెనీ నేమ్లో ఇలా డిస్ప్లే అవుతుంది. యూజర్ నేమ్ ఏబీసీ, పాస్వర్డ్ 123. సో ఇదిగోండి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన కంపెనీని క్లోజ్ చేద్దాం. కంపెనీ మెనూలో షట్ కంపెనీ అనే ఆప్షన్ తీసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఈ స్క్రీన్లో ఇప్పుడు మనకి కంపెనీ కోడ్ గుర్తుంది కదా, 10014. ఇదే మన కంపెనీ. అదో కాదో ఒకసారి చెక్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఏబీసీ కంపెనీ అని ఏం లేదు. సో కంపెనీ నేమ్ అయితే డిస్ప్లే అవ్వట్లేదు కాబట్టి ఒకసారి సెలెక్ట్ చేసి మనం ఇచ్చిన టాలీ వరల్డ్ పాస్వర్డ్ 456 కరెక్ట్గా ఇస్తేనే కంపెనీ నేమ్ డిస్ప్లే అవుతుంది. నేను 456 కాకుండా 123 అని ఇస్తున్నాను. సో డిస్ప్లే అవ్వదు. 456 అని ఇవ్వండి, కరెక్ట్ అయితే ఇలా డిస్ప్లే అవుతుంది. యూజర్ నేమ్ వచ్చేసి ఏబీసీ అని ఇచ్చాం, పాస్వర్డ్ 123. సో టాలీ వరల్డ్ పాస్వర్డ్ సెట్ చేయొచ్చు. సెట్ చేసిన కంపెనీని తిరిగి మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఇది ప్రాసెస్ అనమాట. సో టాలీ వరల్డ్ పాస్వర్డ్ అనేది ఇలా సెట్ చేస్తారు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఏ కంపెనీ అకౌంట్స్ అయినా 1 ఇయర్కి ప్రిపేర్ చేస్తారు. సో మన కంపెనీ అకౌంట్స్ 1 ఏప్రిల్ నుండి స్టార్ట్ అయ్యి 31 మార్చ్తో ఎండ్ అవుతున్నాయి. ఇలా కాకుండా మనం ప్రిపేర్ చేసిన 1 ఇయర్ కంపెనీ అకౌంట్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి, అంటే 6 మంత్స్గా డివైడ్ చేసి ఏ టైంలో కంపెనీకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఏ టైంలో తక్కువ ప్రాఫిట్ వస్తుంది, ఏ టైంలో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అనేది చెక్ చేసుకోవడానికి మన 1 ఇయర్ కంపెనీని డివైడ్ చేస్తారు 2 కంపెనీస్గా. ఇలా 1 ఇయర్ కంపెనీని 2 పార్ట్స్గా కానీ 4 పార్ట్స్గా కానీ 6 పార్ట్స్గా కానీ డివైడ్ చేయాలి అంటే మనకి ఇక్కడ స్ప్లిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఆ స్ప్లిట్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే డేటా మెనూలో ఉంటుంది. ఇదిగోండి స్ప్లిట్. సో ఈ స్ప్లిట్ అనే ఆప్షన్ ద్వారా మన కంపెనీలో ఉన్న డేటాని, స్ప్లిట్ డేటా అనే ఆప్షన్ తీసుకొని మన 1 ఇయర్ కంపెనీని
2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 6 మంత్స్ అంటే ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఎండింగ్కి 6 మంత్స్ కంప్లీట్. సెకండ్ కంపెనీ అక్టోబర్ నుండి స్టార్ట్ అయ్యి 31st మార్చ్తో ఎండ్ అవుతుంది. ఫస్ట్ కంపెనీ 1st ఏప్రిల్ ఓకే. సెకండ్ కంపెనీ మాత్రం అక్టోబర్ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ సెప్టెంబర్ అని ఉంది, సో నేను అక్టోబర్గా మార్చేస్తాను. స్ప్లిట్ ఫ్రమ్ దగ్గర 1st అక్టోబర్ 2022 అని ఎప్పుడైతే ఇచ్చామో ఇక్కడ ఇయర్ కూడా మారిపోద్ది. ఎస్ మీద క్లిక్ చేసిన వెంటనే స్ప్లిట్ ఎస్ఆర్నో అని చెప్పేసి అడుగుతాడు. ఎస్ మీద క్లిక్ చేసిన వెంటనే మన కంపెనీకి టాలీ వరల్డ్ పాస్వర్డ్ అనేది సెట్ చేసి ఉంది, సో ఆ టాలీ వరల్డ్ పాస్వర్డ్ అడుగుతాడు. ఎస్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి టాలీ వరల్డ్ పాస్వర్డ్ మనం 4, 5, 6 అని ఇచ్చాం. 2 టైమ్స్ అడుగుతాడు. 2 టైమ్స్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. కరెక్ట్గా ఇస్తేనే మన 1 year కంపెనీ 2 కంపెనీస్గా స్ప్లిట్ అయిపోద్ది. టోటల్గా మీకు స్క్రీన్ మీద 3 కంపెనీస్ కనిపిస్తాయి ఇలాగా. సో మీరు ఇప్పుడు వేరియేషన్ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ 6 months ఏప్రిల్ కంపెనీ గేట్వే ఆఫ్ టాలీలో పిఎన్ఎల్ అకౌంట్. లేదు మీకు అక్టోబర్ కంపెనీ కావాలంటే అక్టోబర్ కంపెనీ పిఎన్ఎల్ అకౌంట్. ఇది అక్టోబర్. లేదు సార్ నాకు 2 పక్కనే కావాలంటే మాత్రం ఫస్ట్ మీకు ఏ కంపెనీ కావాలో అది సెలెక్ట్ చేయాలి. ఇక్కడే పక్కన ఇప్పుడు అక్టోబర్ కంపెనీ కూడా కావాలంటే బటన్ ప్యానల్లో న్యూ కాలం అనే ఆప్షన్ తీసుకోవాలి. తీసుకుంటే నీకు పక్కన ఏ కంపెనీ కావాలని అడుగుతాడు. అక్టోబర్ కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వచ్చేయండి. ఇదిగోండి ఏప్రిల్ కంపెనీ, అక్టోబర్ కంపెనీ. సో ఇలా 2 కంపెనీసే కాదు, మనకి ఎన్ని కంపెనీస్ కావాలంటే అన్ని కంపెనీస్ని పక్కనే పెట్టుకొని చూసుకొని వేరియేషన్స్ అనేవి చెక్ చేయొచ్చు. అమౌంట్స్ ఉంటే ఇక్కడ మనకి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తాయి అనమాట. మనం ఇంకా మన కంపెనీలో అకౌంట్స్ అనేవి ఏమీ రన్ చేయలేదు కాబట్టి ప్రజెంట్ మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు. స్ప్లిట్ చేయడం వల్ల ఇది మనకి యూజ్. ఒక్కసారి స్ప్లిట్ చేసి బ్యాలెన్సెస్ అనేవి చెక్ చేసిన తర్వాత ఈ 2 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 కంపెనీస్ అనేవి మనం డిలీట్ చేసేయాలి. జస్ట్ వేరియేషన్ అనేది చెక్ చేయడం కోసమే ఇలా 1 year కంపెనీని 2 పార్ట్స్గా 4 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. అకౌంట్స్ మాత్రం ఎప్పుడు మన 1 year కంపెనీలోనే మనం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే డేటా మెనూలో బ్యాకప్. సో ఈ బ్యాకప్ అనే ఆప్షన్ వల్ల యూజ్ ఏంటంటే మన సిస్టంలో మనం క్రియేట్ చేసిన కంపెనీకి సంబంధించిన డేటాని పెన్ డ్రైవ్లోకి కానీ లేదా డివిడీలోకి కానీ లేదా మన సిస్టంలోనే వేరే డ్రైవ్ అనేది ఏదైనా ఉంటే అందులోకి బ్యాకప్ తీయాలి అంటే మనం ఇక్కడ డేటా మెనూలో బ్యాకప్ అనే ఆప్షన్ తీసుకోవాలి. నేను కూడా ఇప్పుడు ఏంటంటే మన 1 year కంపెనీని సి డ్రైవ్ నుండి ఈ డ్రైవ్కి బ్యాకప్ తీయాలనుకుంటున్నా. డేటా మెనూలో బ్యాకప్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ పాత్ వచ్చేసి మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ తీసుకోండి. ఈ డ్రైవ్, ఎస్, మన కంపెనీ కోడ్ గుర్తుందిగా మనకి 10014. సెలెక్ట్ చేస్తే ఇదిగో 10014. ఎండ్ ఆఫ్ లిస్ట్ మనది ఒక్క కంపెనీయే. ఎస్ మీద క్లిక్ చేస్తే టాలీ వరల్డ్ పాస్వర్డ్ అడుగుతాడు. 456 ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే కావాలంటే డే టు టైం ఇక్కడ ఎండింగ్లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. వితిన్ సెకండ్లో బ్యాకప్ వచ్చేసింది. బ్యాకప్ వచ్చిందో లేదో మనకు తెలియాలంటే ఒకసారి మినిమైజ్ చేయాలి. స్టార్ట్లో కంప్యూటర్స్లో ఈ డ్రైవ్ మనం బ్యాకప్ తీసింది. ఇందులోకి వెళ్ళిన తర్వాత టీవీకే అని మన కంపెనీ నేమ్కి ఒక డాక్యుమెంట్ ఇలా డిస్ప్లే అవుతుంది. 1 TBK 10014. ఇదిగో ఇది మన కంపెనీ. సో ఇలా బ్యాకప్ వస్తుంది. బ్యాకప్ తీయాలంటే ఇది ప్రాసెస్. నెక్స్ట్ రీస్టోర్ అనే ఆప్షన్ గురించి చెప్పాలి. డేటా మెనూలో రీస్టోర్. సో ఈ రీస్టోర్ అనే ఆప్షన్ వల్ల మనకి యూస్ ఏంటంటే వేరే డ్రైవ్స్లో కానీ లేదా పెన్ డ్రైవ్లో కానీ ఉన్న డేటాని తిరిగి మళ్ళీ మన డ్రైవ్లోకే స్టోర్ చేయాలి అంటే మనం తీసుకోవాల్సిన ఆప్షన్ రీస్టోర్. ఇప్పుడు ఈ డ్రైవ్లో ఉన్న మన కంపెనీని తిరిగి మళ్ళీ నేను సి డ్రైవ్లోకి రీస్టోర్ చేస్తాను. అలా చేసే ముందు మీకు కొన్ని ఫంక్షన్ కీస్ చెప్పాలి. ఏంటా ఫంక్షన్ కీస్ అంటే మనకి టాలీ మొత్తం ఫంక్షన్ కీస్ మీదే వర్క్ అయి ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ F1 మనకి టాలీ ప్రైమ్లో F1 అనే ఫంక్షన్కి హెల్ప్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. ఇది ఇలా డెస్క్ వచ్చేస్తుంది. F1 హెల్ప్. నెక్స్ట్ F2 చేంజ్ ది కరెంట్ డేట్. ఇదిగో F2 డేట్ మార్చుకోవచ్చు. మీకు కావాలంటే డేట్ కూడా మార్చి చూపిస్తాను. ఇదిగోండి కరెంట్ డేట్ F2 1st May 2022. సో ఇదిగోండి డేట్ చేంజ్ అయింది. సో ఇలా ప్రజెంట్ డేట్ని మార్చాలంటే F2 ప్రెస్ చేయాలి. నెక్స్ట్ నేను ఇయర్ని నెక్స్ట్ Alt+F2 ప్రెస్ చేస్తే ఇయర్ని మార్చుకుంటాం. 1st April 22
31st March 23 ఇయర్ని మార్చాలంటే ఆల్ట్ ప్లస్ F2. నెక్స్ట్ ప్రజెంట్ వర్కింగ్ కంపెనీని చేంజ్ చేయాలి అంటే F3 ప్రెస్ చేయాలి. అక్కడ సెలెక్షన్లో 1 ఇయర్ కంపెనీ ఉంది, నాకు ఏప్రిల్ కంపెనీ కావాలి, సో 1st April. నెక్స్ట్ మళ్ళీ కావాలంటే F3 ప్రెస్ చేయాలి, నాకు అక్టోబర్ కంపెనీ కావాలి, సో అక్టోబర్ కంపెనీ. లేదు 1 ఇయర్ కంపెనీ కావాలి, 1 ఇయర్, F3 ప్రెస్ చేయాలి. నెక్స్ట్ నేను ప్రజెంట్ వర్కింగ్ కంపెనీ అంటే ఆల్ట్ ప్లస్ ప్రజెంట్ 1 ఇయర్ కంపెనీ ఏదైతే ఉందో ఏబీసీ కంపెనీ, అది క్లోజ్ చేయాలనుకుంటున్నా. క్లోజ్ చేయాలంటే షట్ కంపెనీ అనే ఆప్షన్ తీసుకోవాలి. షట్ కంపెనీకి షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ F3 ప్రెస్ చేయాలి. ఏ కంపెనీ క్లోజ్ చేయాలని అడుగుతున్నాడు, నాకు 1 ఇయర్ కంపెనీ క్లోజ్ అవ్వాలి, సెలెక్ట్ చేశాను. క్లోజ్ అయిపోయిందిగా. తిరిగి మళ్ళీ ఓపెన్ చేయాలి, ఆల్ట్ ప్లస్ F3 ప్రెస్ చేయాలి. లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో మన కంపెనీ నేమ్ 10014 సెలెక్ట్ చేసుకోండి. టాలీ వరల్డ్ పాస్వర్డ్ 456, కంపెనీ యూజర్ నేమ్ ఏబీసీ, పాస్వర్డ్ 123. తిరిగి ఓపెన్ అయిందిగా. సో ఇవి మనకి షార్ట్ కట్స్ అనమాట. ఇప్పుడు డేటా మెనూలో కావాలంటే మళ్ళీ మీకు ఇంకోసారి నేను క్లోజ్ చేస్తాను. ప్రజెంట్ వర్కింగ్ కంపెనీని క్లోజ్ చేయాలంటే కంట్రోల్ F3 అయిపోయింది. ఇప్పుడు డేటా మెనూలో రీస్టోర్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. ఆప్షన్ తీసుకొని ఈ డ్రైవ్లోనే మన కంపెనీ ఉంది, సెలెక్ట్ చేశాను. ఎండ్ ఆఫ్ లిస్ట్ తీసుకోండి. యాక్సెప్ట్ ఎస్ఆర్నో ఎస్, ఆల్రెడీ ఉందంటున్నాడు, ఎస్ మీద క్లిక్ చేయండి. టాలీ వరల్డ్ పాస్వర్డ్ 456 వచ్చేసి ఉంటుంది, కావాలంటే చెక్ చేయొచ్చు. ఆల్ట్ ప్లస్ F3 సెలెక్ట్ కంపెనీ 10014 ఇలా ఉంటుంది అనమాట. అంటే ఆల్రెడీ ఉన్న కంపెనీయే రీస్టోర్ అవుతుంది, అంతకు మించి వేరే ఏముండదు. ABC 123 అది. సో ఇవి ఈరోజు క్లాస్ మనకి. సో ఇక్కడతో కంపెనీ ఇన్ఫో మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ క్లాస్ నుండి అకౌంట్స్ చెప్పడం మొదలు పెడతాను. నెక్స్ట్ వీడియోలో అకౌంట్స్ చెప్పడం మొదలు పెడతాను. సో ఇక్కడతో కంపెనీ ఇన్ఫో మొత్తం కంప్లీట్ అయినట్టే. ఫంక్షన్ కీస్ కూడా మీకు చెప్పేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. You could be the muse to my passion. We can make love like an act of God.